మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు కోసం అధికార కాంగ్రెస్ వ్యూహాలు సిద్ధం చేస్తోంది. షెడ్యూల్ ప్రకటన వెలువడగానే వెంటనే ఎన్నికల ప్రచారం నిర్వహించాలని పార్టీ నేతలకు ఆదేశాలు వెళ్లాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక, నేతల మధ్య సమన్వయం బాధ్యతను ఇన్ఛార్జ్ మంత్రులకి అప్పగించినట్లుగా సమాచారం. సంక్రాంతి పండుగ తర్వాత ఏ క్షణమైనా మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం దండిగా ఉందని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సన్నద్ధతపై పార్టీ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఫిబ్రవరి 3 నుంచి 9 వరకు ఉమ్మడి జిల్లాల వారీగా ఒక్కో రోజు ఒక్కో జిల్లాలో భారీ బహిరంగ సభను పెట్టనున్నారు. ఈ సభలకు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు మంత్రులు హాజరు కానున్నారు. ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించినందుకు నిరసనగా చేపట్టిన పార్టీ కార్యాచరణను పనిలో పనిగా మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకోనుంది హస్తం పార్టీ. ఇక మున్సిపాలిటీల్లో అభ్యర్థుల ఎంపిక, నేతల మధ్య సమన్వయం కోసం ప్రత్యేక కమిటీలను ఈ నెల 20 లోపు వేయనున్నట్లుగా సమాచారం. ఎన్నికల నేపథ్యంలో ఆపరేషన్ ఆకర్షపై ప్రత్యేక దృష్టి పెట్టారు అధికార కాంగ్రెస్ నేతలు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ లోకి చేర్చుకున్నారు. కే సముద్రం మున్సిపాలిటీ పరిధికి చెందిన పలువురు బీఆర్ఎస్ నేతలను హస్తం పార్టీలో చేర్చుకున్నారు అక్కడి కాంగ్రెస్ నేతలు. తమ ప్రభుత్వం వచ్చాక మున్సిపాలిటీల వారీగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై నివేదికను సిద్ధం చేస్తోంది హస్తం పార్టీ. ఎన్నికల ప్రచారంలో ఈ అంశాన్ని ప్రధానంగా ప్రచారం చేయనున్నారట. అధికార కాంగ్రెస్ కు చెందిన అభ్యర్థులను గెలిపిస్తేనే అభివృద్ధి సాధ్యం అవుతుందనే అంశాన్ని ఎక్కువగా ప్రచారం చేయాలని స్థానిక నేతలకు చెబుతున్నారట హస్తం పెద్దలు. కనీసం 80 నుంచి 90 మున్సిపాలిటీలు, 4 నుంచి 5 కార్పొరేషన్లలో గెలిచేలా వ్యూహరచన చేస్తోందట కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలో విపక్షాలు ఎలాంటి వ్యూహాలతో ముందుకు పోతాయనేది ఆసక్తికరంగా మారింది.